ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మాత్రే నమ. గురుగారి పాదాలకు ప్రణామాలు. ఈ యొక్క కాళహస్తి మన పీఠం ద్వారా వెళ్ళడం ఒక రకంగా నాకు ఇది చాలా చేస్తానా చెయ్యనా, వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా అన్న ఆలోచనలో అపోహలో ఉన్నాను నేను. అనుకోకుండా మేము ఒక నెల రోజుల క్రితం కూడా ట్రై చేశాను వెళ్దామని. కానీ కాళహస్తి వెళ్ళలేకపోయాను. ఆ రోజు కిందటి నెలలో వెళ్దామని అనుకున్నాను, వెళ్ళాను. కానీ నాకు కాణిపాకం దర్శనం కాలేదు, అలాగే కాళహస్తి కూడా దర్శనం కాలేదు. ఈసారి కూడా అయితానో, రావడం అవుతుందో కుదరదో అనుకున్నాను. కానీ ఖచ్చితంగా రావాలన్న ఆలోచన, ఎందుకంటే పీఠం ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి ఇక నేను ఎట్లయినా సరే ఇక గురువారి మీదనే నమ్మకంతో కొంచెం సమయం కుదుర్చుకొని రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఆడిట్ల టైము అక్టోబర్ వరకు అయిపోవాలి. కాకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ అయింది, నవంబర్ 15 వరకు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి. కాకపోతే ఆ ప్రాబ్లం తోటి నేను వస్తానో రాను అది కూడా టెన్షన్లో ఉన్నా. గురువుగారి దయ వల్ల ఆ అవకాశం వచ్చింది. కాళహస్తి ఆ క్షేత్రానికి గురువుగారి సమక్షంలో అనుకోకుండా గురువుగారు కూడా రావడం జరిగింది. అటువంటి పుణ్యక్షేత్రానికి గురువుగారి సన్నిధిలో ఉంటూ అక్కడ సంతర్పణ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా ఏమిటంటే మేము వెళ్ళినప్పుడు కిందసారి వెళ్ళినప్పుడు బయట నుండి బయటే, ఆ, కాణిపాకంలో కానీ కాళహస్తిలో కానీ దర్శనం కాలేదు. కానీ ఈసారి మాత్రం మన పీఠం ద్వారా రావడం అంటే బహుశా నాకు మన పీఠం ద్వారానే ఆ కాళహస్తికి చేరుకోవాలన్న ఆలోచన ఉండే కావచ్చు ఆ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ. అందుకే ఆ అవకాశం నేను ప్రత్యేకంగా కల్పించుకొని పోయినా కూడా నేను దర్శనం చేసుకోలేకపోయాను. మన పీఠం ద్వారానే ఆ యొక్క దర్శనం జరిగింది. అటు అమ్మవారి దర్శనము, ఇటు అయ్యవారి దర్శనము, ముఖ్యంగా మనందరి గురువులు వారి యొక్క దర్శనం ఈసారి ఈ ముగ్గురి దర్శనాలతోటి నాకు చెప్పలేనంత ఆనందం, సంతోషం. ఇక మాటల్లో వర్ణించలేను. ఎన్నో రోజులుగా గురువుగారి దర్శనం చేసుకున్న ఆలోచన ఉండేది. అప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను గురువుగారు వస్తే బాగుండు అని. కానీ అటువంటి ఆ కోరిక అనేది ఈసారి తీరింది నాకు. అనుకోకుండానే గురువుగారు ప్రత్యక్షమయ్యారు. నిజంగా ఇదైతే కాళహస్తిగా నా లైఫ్లో ఇది ఒక మంచి అనుభవం. శ్రీగారు గారు అట్లాగే మన పీఠంలో ద్వారా ఈ కొంచెం నేనైతే వంటల్లోనే ఉన్నాను. దానివల్ల నేను ఎక్కువ ఫోటోలు ఏం దిగలేదు గురుగారు. ఎప్పుడు కూడా నేను ఫోటోలో కొంచెం దూరంగానే ఉంటాను కాబట్టి సెల్ఫీలు దిగడం నాకు అవి అలవాటు లేదు. ఆ విధంగా మీరు గ్రూప్లలో పెట్టమన్నా కూడా నేను ఉన్నాయి 4-5 ఫోటోలు ఏమో ఉన్నాయి. అవి మన వాళ్ళే తీశారు. అవి ఆల్రెడీ మన గ్రూప్ లో వచ్చేసాయి. వాళ్ళు తీసుకున్నాయి, వాళ్ళతో పాటు నేను దిగిన ఫోటోలు. ఇకపోతే నేను గురుగారు నాకు అప్పచెప్పిన కార్యక్రమం ప్రకారంగా ఆ వంట దగ్గరే ఉండటం జరిగింది. కావున నేను ఎక్కువ ఫోటోలు దిగలేకపోయాను. పోతే ఈ యొక్క అనుభూతి మాత్రం నా లైఫ్ లో ఇక మర్చిపోకుండా స్థిరస్థాయిగా నిలిచిపోయినట్టుగా అయితే ఈ కాళహస్తి యొక్క అన్నసంతర్పణ కార్యక్రమం ఇక గుర్తుండిపోతుంది చిరస్థాయిగా. శ్రీ గురుగారు నా వరకైతే ఇది మర్చిపోలేని అనుభూతి నాకైతే. ఎందుకంటే ముగ్గురు దర్శనాలు ఇదివరకు కాళహస్తి కానీ కాణిపాకం కానీ వెళ్ళాలనుకున్నాను, ఎప్పుడు కుదరలేదు. ఈసారి మీ ద్వారా, మీ ఆధ్వర్యంలో ఆ కాళహస్తి క్షేత్రంలో దర్శించడం జరిగింది. అలాగే మీ యొక్క దర్శనం కూడా చేసుకున్నాం. ఇక నాకు
ఆ గురువారం అయితే ఆ రోజు మేము అనుకున్న ప్రోగ్రామ్ వేరే గురువారం. యాక్చువల్గా మీరు మనం ఫస్ట్ అనుకున్నాము 2 గంటల వరకు ఆడ చేరుకుందాం అనుకున్నాము. తర్వాత మార్నింగ్ మీరు 9 గంటల వరకే గోవర్ధన్ గారికి మాట్లాడడం జరిగిందని తెలిసింది. అయితే మేమేమనుకున్నాం అంటే వెళ్తూ స్టార్టింగ్ లో బయలుదేరిన తర్వాత మధ్యలో అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రం ఉంటుంది గురుగారు. అది అయితే ఒక రన్నింగ్ లోనే ఇదే దారిలో ఒక హాఫ్ 1 అవర్ అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే అనుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే టిఫిన్ చేసిన తర్వాత శ్రీకాంత్ గారును మన ఈ గోవర్ధన్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు డైరెక్ట్ గా ఇది గుడిమల్లంకి వెళ్ళిపోయారు. వెళ్తున్నాం గురుగారు, నాకు తెలియదు. ఒక దూరం రన్నింగ్ అయిన తర్వాత ఒక 5 కిలోమీటర్లలో బోర్డు చూపించేసింది అన్నాడు గుడిమల్లం 5-6 కిలోమీటర్లు ఉన్నదని. అప్పుడు దాకా నేను అర్థం చేసుకోలేకపోయాను గురు. నేను ఏంటంటే అక్కడికి అర్ధగిరికి వెళ్తున్నాం కావచ్చు అని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీజులు ఎగిరిపోయాయి. ఇక అక్కడ ఆ రోడ్డు ఒకటి బాగాలేదు, దానివల్ల మేము లేట్ గా చెప్తున్నాం గారు. ఇక అంతలోకే అప్పటికే మీరు కూడా డిస్టర్బ్ అయ్యారు. ఇక మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేసారు అన్నట్టుగా తెలిసి నాకు కూడా కొంచెం టెన్షన్ పెరిగింది గురుగారు. ఆ రోజు అయితే నేను మాత్రం చాలా టెన్షన్ పడ్డాను గురుగారు. ఏంటంటే 12 అయిపోయింది, మేము చేరుకోలేకపోయాము. ఎందుకంటే ఆ దారి కూడా సరిగ్గా లేదు, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత చేరుకున్నాం. అక్కడికి 2 అయిపోయి 2 గంటలకు 1:30కి మేము చేరుకున్నాం గురుగారు. చేరుకున్న తర్వాత ఇక మీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి తెలంగాణ ఇక నాకైతే చల్లటి చెమటలు పట్టే గురుగారు. ఇక గురుగారు ఏమో ఇక వాళ్ళు ఏమన్నా చేసుకోండి, మీకు చెప్పింది ఒకటి మీరు చేసేది ఒకటి అని అన్నట్టుగా ఆ భావనలో ఇక గురుగారు ఉండొచ్చు. ఇక అందుకే ఇక ఫోన్ రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను కూడా చాలా మొదలుపెట్ట గురు ప్రతీక్షలో క్షణ క్షణం నాకు ఒక గండం లెక్కనే అనిపించింది గురుగారు. సాయంత్రం నేను ఇప్పుడు మన శివ గారి కలిసినా కూడా వాళ్ళని అడిగాను, శివస్వామిని అడిగాను, తర్వాత మన చందు స్వామిని అడిగాను. ఎవరిని అడిగినా కూడా గురుగారు కాంటాక్ట్ లో రావట్లేదు, గురుగారు కాంటాక్ట్ లో రావట్లేదు అంటే నిజంగా నేను ఎంతే అప్పుడు ఒక్కొక్క అర్ధగంట ఒకసారి ఏమైంది ఏమైనా అప్డేట్ తెలిసిందా, గురుగారు ఏమైనా మాట్లాడారు లైన్ లో కూర్చోరనుకుంటా నేనైతే చాలా టెన్షన్ పడ్డా గురుగారు. లాస్ట్ కి మీరు 5:30కేమో రెస్పాండ్ అయ్యారని తెలిసింది. ఇక అప్పుడు అమ్మో పర్లేదు ఇక గురుగారు శాంతి ఇచ్చారు కావచ్చు అని అప్పుడు అనుకున్నాం. అప్పటివరకైతే మేము అనుకున్నది ఏంటిది, అక్కడ కార్డ్స్ పంచలేకపోయాము ఒకటి. నెక్స్ట్ ఈ మనం అన్నదాన కార్యక్రమం ఎక్కడ పెడదాము అన్నది ఆలోచన. ఫోటోలు తీసి పెట్టాం గురుగారుకి పెట్టాం, కానీ గురుగారు ఇంకా ఎంత మటుకు ఏమి రెస్పాన్స్ కాలేదు, ఏం చెప్పలేదు అన్నట్టుగా చెప్తున్నారు. అక్కడేమో మాకేమో ఇప్పుడు ఏంటంటే ఈ కోపం మీద గురుగారు మొత్తానికి ఇక మీ ఇష్టం ఉన్న చేసుకోండి ఇక అన్నట్టుగా వదిలేశారా ఏంటిది అన్నట్టుగా కొంచెం టెన్షన్ పడ్డది గురుగారు. తర్వాత ఇక దేవుని వల్ల మీరు చెప్పడం తర్వాత 6 గంటలకు ధనదన్న ఇక అప్పుడు అందరూ ఇక్కడ బస్ స్టాండ్ లోనే చేద్దాం అది అన్నారు. ఆ ప్లేస్ చేశారు. ఆ టైంకి బాగా చీకటి పడ్డది. కొంతసేపటికి ఇక టెన్షన్ టెన్షన్ పడంగా అప్పుడు తర్వాత ఇక మీరు కూడా అక్కడ వచ్చారని తెలియదు, నాకు తెలియదు గురుగారు. మీరు కార్లో ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. అప్పుడే నేను అక్కడికి వచ్చాను. నేను అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే ఈ టెంట్ సామాన్ రావడం అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. అమ్మాయి మొత్తానికి అయితే కార్యక్రమం జరుగుతుంది అండి అని అనుకున్న తర్వాత మీరు మార్నింగ్ తెలిసింది మీరు ఆల్రెడీ ఆ కార్లో ఉన్నారని. అది మాత్రం చాలా హైరాణ పడ్డాను గురు నేనైతే ఆ రోజు. మధ్యాహ్నం నుంచి మీరు కంప్లీట్ గా ఒక 4-5 గంటలు సైలెంట్గా ఉండేసరికి ఇక నాకైతే ఒక ఏడుపే తక్కువ ఉన్నది గురుగారు ఆ రోజు. ఎనియో అట్లా కూడా బాధపడ్డాను. అప్పుడు ఏడవడం జరిగింది. తర్వాత మీరు కలిసిన తర్వాత అప్పుడు కూడా ఏడ్చాను గురుగారు, ఆనంద బాష్పాలతో ఏడ్చాను గురుగారు. 2 రకాలుగా కన్నీళ్ళకు వచ్చే గురుగారు నాకైతే అది. అదొక గుర్తు, తీపి గుర్తుగానే మిగిలిపోతుంది గురుగారు. ఒకవేళ శ్రీకాళహస్తి రాకుండా అనుకోని పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అయ్యి గురువుగారు వచ్చినారని తెలిసింది అని అప్పుడు నువ్వు నీ ఉద్దేశం ఏంటి? ఏమనుకునేవాడు? అసలు ఏంది పరిస్థితి, నీ పరిస్థితి? నాకు యాక్చువల్గా మీరు వచ్చారనే కాలంలో ఉన్న సంగతి కూడా నాకు తెలియదు గురుగారు. నేను అది ఏదో ఏదో మొత్తానికి అయితే వాటర్ క్యాన్లో ఏవో తెచ్చి ఇంకా కూర్చొని తెచ్చాను గురుగారు. తెచ్చి ఆడు సడన్ గా వచ్చేసి ఆడు కార్ దగ్గర నిలబడ్డాను నేను. అప్పటికే ఒక 2-3 సెకండ్స్ లోనే బండి మూవ్ చేశారు. తర్వాత నేను చూసావా అబ్జర్వ్ చేసావా అని మన గోవర్ధన్ స్వామి అన్నారు.
అంటే నేను అనుకున్నాను ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఏమంటున్నారంటే కార్లో గురువు గారు ఉన్నారంటే నాకు కొంచెం బాధ అనిపించింది గారు ఏంటంటే మరి గురువు గారు వచ్చారని దానికి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా అయ్యా అన్నట్టుగా నా మనసులో అనుకున్న గురువు ఆయన కూడా చెప్పలేకపోయాను కానీ ఎందుకంటే ఇప్పుడు అందరం శిష్యులే కదా గురుగారు బా గురుగారు మరి మరి మార్నింగ్ అని కలుస్తారో కలవరో అంటే దూరంగానే ఉండి మరి వచ్చి ఇట్లనే అంటే ఇదివరకు కూడా వచ్చి వెళ్ళారు అన్నట్టుగా ఉండే గురుగారు అలాగే మీరు మళ్ళా కనుమరుగైపోతారేమో మళ్ళీ కనబడరేమో అని అనుకున్నాము దేవుని దేవ మీరు మార్నింగ్ కూడా దర్శనం ఇవ్వడం అది ఇక నాకు అసలు మనం వదిలిచ్చి వెళ్ళి రావడం కూడా నాకు ఇష్టం లేకుండా గురుగారు ఇక ఏంటంటే ఇక మేము అందరం అనుకొని కార్లో వచ్చాం కాబట్టి కార్లో పోవాలి అన్న బాధతోటే ఏడ్చుకుంటే వెళ్ళాను గురుగారు అయితే అదే ఎందుకంటే ఇక రాక రాక వచ్చింది అవకాశం మీతోటి కనీసం ఒక రోజన్నా మీ దగ్గర ఉండాలి మీరు స్పెండ్ చేయాలి మీతోటి కొంచెం ఏదైనా సేవ చేయాలన్నట్టుగా ఉండే గురు నాకు అదే అప్పగింతలకి కూతురిని పంపించినప్పుడు ఎట్ట పోయేస్తూ అట్ట ఏడ్చుకుంటూ పోయినావు, అసలు ఎందుకు ఏడ్చినావు అసలు చెప్పు, ఇది అంత కాదు కానీ. లేదు గురు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాను కళ్ళు వస్తున్నాయి నిజం గురువారు ఎందుకంటే ఆ, ఏమో గురువారు తెలియదు అది ఆ అవినావ బంధం ఎట్లా ఏర్పడో తెలియదు కదా నాకు అట్లా అయితే వచ్చింది అది మిమ్మల్ని చూడడం నిజం గురు నాకు అది ఎప్పుడు చూస్తానా ఇప్పుడు చూస్తానా అనే ఆలోచన ఉండే గురుగారు అది అనుకోకుండా ఆ రోజు చూడడం ఇక తప్పని పరిస్థితులు ఎడిసి రావడం అనేది నాకు ఇప్పుడు కూడా మింగుడు పడతలేదు గురుగారు మరి ఎట్లా వచ్చిందో తెలియదు మళ్ళీ ఆ రూపం మిమ్మల్ని చూడడం నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కావచ్చు భౌతికంగా చూడడం ఫస్ట్ టైం కావచ్చు కానీ స్వప్నంలో మాత్రం మనం చూసుకోవడం అవన్నీ ఇదివరకు జరిగాయి కాబట్టి సేమ్ మళ్ళీ యాస్టీస్ గా మీరు నాకు కనబడడం అనేది ఇక నీ నీ గోల తట్టుకోలేక అమ్మవారు చూపించింది మరి. ఇది వదిలిపెట్టేయట్లేదు. అదే గురుగారు అనుకున్నా ఆ గురు నిజంగా నాకు నిజం గురు నాకు యాక్చువల్ అంటే కళ్ళల్లో ఎట్లా అబ్బే, మొత్తం యాస్టీస్ గా మిమ్మల్ని నేను ఒక హెయిర్ స్టైల్ అంటే మీరు ఆల్రెడీ తల స్నానం చేస్తారు కాబట్టి మీరు అట్లా అన్నారు కాబట్టి ఒక్క హెయిర్ స్టైల్ కొంచెం స్టైల్ తప్ప యాస్టీస్ గా గురువారు మొత్తం మీరు నాకు కనపరిచింది ఆ రోజు కాషాయ వస్త్రాలు వేసుకున్నారు నాకు కళ్ళలో కనపడేది మాత్రం గోధుమ రంగు వస్త్రాలు మన శివుడు వేసుకునే గోధుమ రంగు దాదాపు మన సాధువులు వేసుకుంటారు గురుగారు ఆ వస్త్రాలు కనిపించాడు గురుగారు అంటే నేనేమనుకున్నా అంటే మనసులో గత జన్మ గురుగారి రూపం అట్లా ఉండే కావచ్చు ఇప్పుడు ఈ రూపం ఉంటారు ఇట్లా దర్శనం అయింది అనుకున్నాను ఒక్కటే హెయిర్ స్టైల్ తప్ప మిగిలిన యాస్టీస్ గా మీరు హైట్ పర్సనాలిటీ మీ అన్ని నేను ఆ రోజు మీకు నాకు ఏది మీకు ఇది శంకరు మీకు నీకు నేను ఏంటి సిద్ధిని ప్రదర్శిస్తున్నానయ్య అని చెప్పి నా మెడలో దండేశారు గురారు కలలో యాస్టీస్ గా ఎట్లనే కనిపించారు గురారు నాకైతే మీ దర్శనం అనేది ఇక అమ్మవారు అట్లా చూపించడం అనేది అది నిజంగా గురువు నేనైతే నమ్మలేకపోయాను గురుగారు మేము చూడని ఒక్కసారి నా రోమాలన్నీ నిల్చున్న గురుగారు ఆ రోజైతే తనకైతే హ్యాపీ. హ్యాపీ గారు ఫుల్ గురు అది చెప్పలేం గురుగారు ఆ హ్యాపీనెస్ ప్రతిసారి మా ఎంత కాదన్న గురుగారు గంటన్నర టైం పట్టేది గురుగారు ఈసారి అయితే విత్ ఇన్ 40 మినిట్స్ 45 మినిట్స్ లోనే మళ్ళీ హైయెస్ట్ పీపుల్స్ కి దాదాపు 900 మెంబర్స్ కి మనం అన్నసంతరణ కార్యక్రమం జరిగింది గురుగారు అదొక్కటి మెయిన్ ఇదివరకు ఎప్పుడు చూసినా గంటన్నర టైం పట్టేది 600 500 700 అట్లనే వచ్చింది కానీ ఈసారి మాత్రం విత్ ఇన్ 45 మినిట్స్ లో 900 మెంబర్స్ కి అన్నదాన కార్యక్రమం జరిగింది ఇంకొకటి ఏంటంటే మా అందరిలో కూడా గురుగారు మీరున్నారన్నతోటి ఇంకెంత యాక్టివ్ గా నెస్ బాగున్నది గురుగారు అందరం ఎట్లా అంటే కొంచెం భయాన గౌరవం అనుకుంటారు భయానగా ఉంటారు కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కనబడాలి ఖచ్చితంగా చేయాలన్న మనస్ఫూర్తితో హ్యాపీ తోటి చేశారు గురుగారు ఇంకా అదేంటంటే మీరు ఇంకా దగ్గర ఉండి కొంచెం ఎనర్జెటిక్ ఇచ్చినట్టు అనిపించింది గారు మీ సన్నిధానంలో చేస్తా అంటే అందరికి అందరి మొహలలో అదొక ఏంటి అంటే కాంతి అనేది రిఫ్లెక్ట్ అయింది గురుగారు ఇదివరకు ఎవరి దగ్గర అంత ఇది అనేది అంత ఊపు అనేది ఎప్పుడు కనబడలేదు గురుగారు ఈసారి మాత్రం ప్రతి ఒక్కరిలో చాలా చలాకీగా అందరూ హ్యాపీగా చాలా అంటారు అది చాలా బ్రైట్నెస్ గా బాగా ఇదిగా చేశారు గురుగారు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అట్లా ముందు ఖచ్చితంగా మనం అందరం బరాబర్ చేయాలి అందరం సంతోషంగా చేయాలి అది ఒకటి ఇది ఒకటి అనుకుంటా నువ్వు అది చేయండి మీరు కొంచెం అయిపోగానే మళ్ళీ మీరు ఇవ్వండి మీరు వడ్డించండి ఇట్లా ప్రతి ఒక్కరు అందరికి రావాలి ఎక్కడ గురువు గారు మన మైనస్ లో ఏదైతే రాని ఉద్దేశంతో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్లస్ హ్యాపీగా అందరూ మంచిగా కోఆపరేట్ చేయడం చేశారు గురుగారు నేను రావటం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? మీరు రావడమే అది ఇక లాభం నష్టం అంటే ఎట్లా చెప్తాం గురుగారు
మీరు రావడమే అదొకటి మాకు చాలా ఇ- ఇది ఇక దాన్ని మనం ఏం మాటలే చెప్పలేము కదా అది. కాకపోతే మీరు రావడం అనేది మాకు అది ఎనలేని హ్యాపీనెస్ అది. మేమైతే ఊహించలే గురుగారు మీరు అక్కడికి వస్తారని మాత్రం. ఎందుకంటే నేను గతం కూడా అనుకున్నాను, ఏది కాశీకి వెళ్ళినప్పుడు కానీ అరుణాచల్లో ఇట్లాంటి పుణ్యక్షేత్రాల్లో మీరు కూడా వస్తే బాగుంటుందని గురుగారు మీతో కూడా 2 3 సార్లు అన్నాను గురుగారు మీకు. కానీ ఇక్కడ ఇట్లా ఇట్లాంటి ఈ పొజిషన్ లా ఈ ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ క్షేత్రంలో ఇట్లా దర్శనం ఇస్తారని మాత్రం నేను ఊహించలేదు గురుగారు. కానీ అక్కడికి నేను వెహికల్ లో వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి గోవర్ధన్ స్వామి కూడా 2 3 సార్లు అన్నాను గురుగారు వస్తే బాగుండు, గురుగారు వస్తే బాగుండు అని అన్నాను గురుగారు. మరి ఆయన కనీసం మరి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు కానీ ఆయన కూడా ఏం చెప్పలేదు గురుగారు. కాకపోతే మీకు బంపర్ ఆఫర్ అన్నాడు. ఏం బంపర్ ఆఫర్ అన్నాక ఏమవుతుంది అని అనుకున్నాం గురుగారు. తీరట ఇంకా బంపర్ ఆఫర్ కదా అది. రాత్రి నేను వచ్చినానని చెప్పి తెలిసింది అంటే మీరు అందరూ ఇంక నిద్రపోరు, కార్యక్రమం సరిగ్గా చేయనీరని చెప్పేసి నేను దూరంగా ఉన్నాను తప్ప, శిష్యులు అంటే గురుగారు అందరూ అందరూ ఒకటే నాకు. నేను ఆడదాకా వచ్చి వాళ్ళకి మాత్రమే కనపడి మీకు ఎందుకు కనపడకుండా ఉంటాను అనుకుంటారు. కనపడితే నాకు నష్టం లేదు, కానీ మీరు నష్టపోతారు, కార్యక్రమం నష్టపోతుంది. నేను వచ్చినా అదే తెలిస్తే కదా. మీ డైవర్ట్ అయిపోద్ది. నేను ఎప్పుడు 3వ తారీఖు ఉదయం 6 గంటలకు దిగా నేను అక్కడ. గురుగారు 6వ తారీఖు 6 గంటల నుంచే ఉన్నా, అయినా ఎందుకు రాలేదు అప్పటి వరకు? మీరు ఇంకా మొత్తం పెంట పెంట చేసి పడేశారు. సాయంత్రం ఆ టైంలో వచ్చి మళ్ళీ దాన్ని అంతా చక్కదిద్ది ఉదయం ఎందుకు కనపడింది? ఆ కార్యక్రమం కరెక్ట్ గా జరగాలనే ఉద్దేశంతో. లేదంటే అదే. వాళ్ళు నాకు ప్రియమైన శిష్యులు, ఠాగూర్ వీళ్ళు ప్రియమైన శిష్యులు కాదు, ఇంక నేను కనపడ్డా మళ్ళీ నేను కనపడ్డా. అట్లే అనుకోలేదు ఆ, కాకపోతే. ఇందాక అన్న మాటకి చెప్తున్నా సమాధానం. గురుగారు మేము కూడా శిష్యులమే కదా, ఎందుకు మాకు చెప్పలేదు అంటే, వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి రైట్స్ ఏముంది? వాళ్ళకి కూడా ఏం లేదు ఇక్కడ. అక్కడ కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, వాళ్ళతో డిస్కషన్ చేయాలని కాబట్టి వాళ్ళకి మాత్రమే కనపడ్డా. మిగతా వాళ్ళు అవును. కనపడ్డా కానీ ఇంక నిద్రపోరు, వచ్చినా కానీ పనులు చేయరు, ఏదో గందరగోళం చేస్తారు. మనకి పరమానంద శిష్యులు అంటే మనకు తెలిసిందేగా. మళ్ళీ అంతే. కార్యక్రమం అవునంటే ఆ రాత్రి అట్లా అనుకుంటే ఆ రాత్రి అది ఇక మీరు దర్శనానికి మీతోటే ఉండేటోళ్ళం గురుగారు. నేను వస్తే ఉండేటోడిని. ఇక అదే మీకు మరి. నిద్ర ఉండకపోయేది, నాకు నిద్ర ఉండకపోయేది. అవును గురుగారు అంతే కదా. అదే కార్యక్రమం చెడిపోతుంది అని చెప్పేసి నేను దూరంగా ఉన్నా తప్ప, లేదంటే ఆడదాకా వచ్చి మిమ్మల్ని కలవకుండా ఎందుకుంటా? అసలు మా ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అలా రాదు. నేను ఎప్పుడు కూడా అలా ఉండను కూడా. నాకు అందరూ గురుగారు ఒకటే. ఓకే. కార్యక్రమం ఎలా జరిగింది? ఇక వర్ణించలేం గురుగారు. అంత చెప్తున్నాను కదా ఇప్పుడు దాకా. అది ఇక అది అన్ని మన ఇప్పటివరకు చేసిన క్షేత్రాల కన్నా ఇక్కడ ఇంకా బాగా జరిగింది గురు. అది మీరు ఉండడం వల్ల ఇంకా యాక్టివ్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావడం. దాంట్లో అందరు నాకైతే నిజాం గురు గారు మీరు లేనప్పుడు కొంచెం ఎంత ఇది అయితే లేదు. వాటన్నిటికన్నా ఇప్పటి వరకు నేను పాల్గొన్న అనుసంధాన కార్యక్రమంలో ఇది కొంచెం నాకు బాగా మెమొరబుల్ అయిపోయింది గురుగారు. నరేంద్ర గారు కూడా పాపం బాగానే కష్టపడరు. అది స్వయంగా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెం మెయిన్ హార్డ్ వర్క్ చేయడం బాగా జరిగింది పాపం ఆయనకు. కట్ అయింది, వాయిస్ కట్ అయింది, నరేంద్ర గారు చెప్పాల్సింది. చాలా కష్టపడ్డారు. మీరు నరేంద్ర గారు మొత్తం చాలా కష్టపడ్డారు గురుగారు. పాపం హార్డ్ వర్క్ చేశారు చాలా మన పీఠం కోసం. కష్టపడంటే ఆ, కష్టపడంటే అది కాదయా, నా ఇంట్లో పెళ్లికి ఏం చేస్తున్నాడు ఏంది? కష్టపడంటే ఏ కష్టపడవే లేదు గురుగారు మాట. కావా ఎందుకంటే గురుగారు ఇక్కడ ఎవరు మేమందరం ఎవరు లేము కదా గురుగారు. పాపం ఆయన ఒక్కడు అది అక్కడ కాదు ఉండడం ఎవరైనా, వల్ల. అది కాదు గురుగారు వరంగల్. రేపు వరంగల్ పెడితే నువ్వు పనులు మానుకొని నువ్వు చేయకుండా వదిలిపెడతావా ఏంది? చేయాల్సిందే, బాధ్యత లేదా అందరూ ఏంది? వచ్చేస్తారు గురుగారు. చేస్తాం ఖచ్చితంగా. అట్లే కాదు అదే గురుగారు. మరి. కానీ ఆయన ఊరు కాబట్టి ఆయన చేసిండు, నీ ఆయన ఊర్లో ఊరు పెడితే చేయడం నువ్వు కష్టం చేయాల్సిందే. గురుగారు. ఆ ఏరియా ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ఏరియా కదా గురుగారు అది. అక్కడ ప్రతి ఒక్కటి చాలా దూరంలో ఉండాలి. అంత హార్డ్ చేసి ఆయన పాపం ఆయన కూడా ఇక ఆయన అంటే ఆయన చేయడం అంటే ఏమన్నా అమ్మవారు ఏం ఆయనతోటి ఆ అవకాశం కూడా ఆయనకు ప్రతి ఒక్కటి బావుగా దాదాపు 75% 80% ఆయనతోటి చేయించుకున్నది అమ్మవారు. ఆ విషయంలో ఆయన అదృష్టవంతులే గురుగారు. ఇంకా బయట మేము ఎక్కడెక్కడ చేసినా అందరం కలిసి తల చేసి అందరం కష్టపడ్డాం కానీ అక్కడైతే మాక్సిమం గా పాపం ఆయన 70% నుండి 80% వరకు ఆయనే అన్ని ఇది చేసుకున్నారు. తర్వాత మేమందరం ఏమో మిగిలిన 25 ముందు పడి చేసాం అంతే కానీ మాక్సిమం గా ఆయన కవర్ చేసుకోవడం చాలా ఇది చేశారు. ఆ విషయంలో నరేంద్ర గారికి ధన్యవాదాలు స్వామి. ఇంకో విషయం ఏంటంటే ఆయనకి మొదట అన్న సంతర్పణ. తిరుపతిలో వెళ్ళాడు కానీ ఏదో దూరం నుంచి చూసి వచ్చాడు కానీ, ఆయన ఇప్పుడు మొదట ఆహా. ఫుల్ ఫ్లెడ్జ్ పాల్గొన్నది మొదట అన్న సంతర్పణ. ఇన్ని ఇప్పుడు మీతో పాటు మీ బ్యాచే కదా దగ్గర దగ్గరగా. అయినా సరే ఇంకా అవును గురు. సందర్భంలో పాల్గొనలేదు, ప్రత్యక్షంగా ఏది పాల్గొనలేదు. చూడటం అంటే ఆయన పరిస్థితి అనుకూలత లేదనమాట రావడానికి. అది మొదట అన్న సందర్భన అయినా సరే అమ్మవారి ఆ అవకాశం కల్పించింది పూర్తిగా. ఆయనకి ఎవరు లేరు అక్కడ దగ్గర. తిరుపతిలో వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎవరికి అప్పచెప్పలేదు, ఓన్లీ నరేంద్ర మీదే ఇచ్చారు. మొత్తం ఆయన దాన్ని ఉపయోగించుకోగలిగాడు, పూర్తి చేయగలిగాడు.
ఉమ్, ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ పరిస్థితులు లాస్ట్ సాయంత్రం వరకు కూడా ఏది క్లారిటీ లేదు. గందరగోళంగా ఉంది. వంట మాస్టర్ రాలేదు. స్థలం కొంచెం ఇబ్బందికరం అనిపించింది. తమిళోళ్ళతో గోలైంది. ఇంత గోలైంది. ఒకవేళ నేను రాకుండా ఉంటే పరిస్థితి ఏమయ్యేది? ఎలా జరిగేది కార్యక్రమం? నువ్వు అయితే గమనించింది కొంతసేపు చెప్పు. ఆ, అయితే ఇప్పుడు మేము ఏమైంది గురుగారికి ఫోన్ చేశారంటే గురుగారు లైన్ లోకి రావట్లేదు మధ్యాహ్నం నుంచి అనేసరికి కొంచెం నాకైతే బాగా కొంచెం టెన్షన్ నేనైతే బాగా పడ్డా గురుగారు. ఆ విషయం చందు కూడా అడిగారు చెప్తారు ఆయన శివస్వామి కూడా చెప్పాను నేను. గురుగారు ఇట్లా రెస్పాండ్ అవుతారు ఏం చేద్దాం అంటే ఇక మరి ఆయన ఎప్పుడు రెస్పాండ్ అవుతారో మనం ఎప్పుడు మూవ్ అవుతాము ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంతమంది కార్డ్స్ ఇవ్వాలని చెప్పారు అది ఇంకా అదే ఆగిపోయింది అట్లనే. మరి ప్లేస్ ఎక్కడ అనేది అంటే కొంతసేపు ఏమో బయట పెడదాం అంటారు. బస్ స్టాండ్ టర్నింగ్ లో సార్ టర్నింగ్ లో సార్ గురుగారు ఎంట్రెన్స్ కాడ టర్నింగ్ లో పెడదాం అంటారు అట్లాంటి అక్కడ కాకపోతే మరి ఎందుకని మరి లేదంటే మన ఆలయం దగ్గరనే అక్కడే పెట్టొచ్చు కదా అని నేను కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది గురు. అక్కడ అంటే మళ్ళీ అక్కడ కంట్రోల్ చేయలేము పబ్లిక్ బాగా అక్కడ మనకు అవకాశం కూడా ఇవ్వలేదు అది అన్నారు గురు. మరి ఇప్పుడు వరకు మరి గురువారం ఏమి రెస్పాండ్ కాకపోతే పరిస్థితి ఏంది అవుతుందా లేదా నాకైతే కొంచెం బాగానే టెన్షన్ పడేవారు నేనైతే మనసులో అయితే. ఎందుకంటే ఇక మేము మా వల్ల జరిగింది అనుకోకుండా జరిగింది తప్పు దానికి ఇక మేము ఇక మిమ్మల్ని చాలా నర్వస్ చేసాము అన్న ఫీలింగ్ అయితే గిల్టీ ఫీలింగ్ అయితే బాగా కలిగింది కదా నాకైతే. ఎందుకైనా పెట్టుకున్నాం అసలు లేనిది ఒకటి నేనే పెట్టినా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఈ గుడిమల్లం ప్రోగ్రామ్ అనేది నేనే చెప్పాను గురుగారు. అయితే నేను ఏమనుకున్నా అంటే గుడిమల్లం ప్రోగ్రామ్ రిటర్న్ లో మేము ఇక సన్న సందర్భం అయిపోయినాక నెక్స్ట్ రోజు పెట్టుకుందాం అనుకున్నాం. ఎందుకంటే 3 రోజులు ప్రోగ్రామ్ ఆలోచనతో పెట్టుకున్నా గురుగారు. అయితే వీళ్ళు మొదటి రోజే అటు డైవర్ట్ చేయడం వల్ల దానివల్ల ఈ గుడిమల్ల ప్రోగ్రామ్ అనేది నేనే ఇది చేశాను కాబట్టి దీనివల్ల ఇప్పుడు గురువుగారి దృష్టిలో రేపటి రోజు తెలిసినా కూడా ఇప్పుడు లేనిది ఒకటి మీకు చెప్పింది ఒకటి మీరు చేసింది ఒకటి అని ఎక్కడ ఇది చేస్తారని చెప్పేసి నేనైతే బాగా టెన్షన్ పడ్డా గురుగారు. మీరు రాకుండా ఉంటే మాత్రం కొంచెం ఆ, ఆడ ఎందుకంటే గురుగారు అది మనకు మనది బార్డర్ టైప్ గురుగారు. అక్కడ కొంచెం మనము కన్ఫ్యూజ్ మెంటాలిటీ ఒక కొంచెం అక్కడ నేను చూసిన ఎందుకంటే ఆ రోజు నైట్ కొంచెం నేను 11 గంటల వరకు ఉన్నా కాబట్టి అక్కడ వాతావరణం అక్కడ మనుషుల మాట తీరు కొంచెం వెరైటీగా ఉన్నది గురుగారు. ఏమో యాక్చువల్గా మీరు రాకపోతే మాత్రం ఏమైనా గొడవ అయ్యే అవకాశాలు ఉండవచ్చు జరగవచ్చు గురుగారు అది మాత్రం చెప్పగలను నేను. అటువంటి ఏమీ లేకుండా మీరు అంటే నాకు తెలిసి కూడా అమ్మవారు అటువంటి ఏమి జరగకుండానే మేము జరగకూడదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించారేమో అని అట్లా కూడా అనుకుంటున్నాం గురుగారు. ఆ, అంటే ఆ టైము అనేది అన్ఎక్స్పెక్టెడ్ గురుగారు అది అంటే నేను ఆలోచించలేదు. ఎందుకంటే అట్లా ప్రతి ఒక్కొక్కరికి ఎంత టైం కేటాయిస్తారని కూడా నేను అనుకోలేదు గురుగారు. ఎందుకంటే అంత బిజీ బిజీ ఎందుకంటే అంతమంది వచ్చాము కదా ఇక అందరితో మాట్లాడేంత ఉండదు. అందరితో పాటు కూర్చొని మాట్లాడదాం అన్నట్టుగా అనుకున్నాం కానీ ఇట్లా ఒక్కొక్కరికి ఒక అర్ధ గంట గంట సేపు మీరు స్పెండ్ చేయడం అనేది ఇక అది అది ఊహించలేని పరిణామం గురుగారు. మరి అంత ఓపిక మీకు నిజంగా అది ఇక మీరు అట్లా గంటల కొద్ది రోజుల కొద్ది మీరు అట్లా పూజలు జప సాధన చేస్తారు కాబట్టి మీకు అది అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అంత ఓపిక అంతసేపు ఉన్నారు కదా మేమైతే అంతసేపు ఉండలేము గురుగారు. ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను ఇప్పుడు ఎంత చేసినా ఒక 2-3 గంటలు అటు ఇటు తిరిగి వచ్చారంటే మాత్రం కంపల్సరిగా నడుము ఆల్చన అయితే నాకు కుదరదు గురుగారు. ఇంట్లో మా మిస్సెస్ అదే అంటది 2-3 సార్లు 2-3 గంటలు అటు పోయొచ్చు ఇటు వచ్చు మళ్ళీ పడుకుంటాం మంచం మీద పడుకుంటాను అదే నాకు అలవాటు గురుగారు. అట్లా ఎక్కువసేపు ఉండలేను ఒక 3-4 గంటలు 2 గంటలు అట్లా వచ్చానంటే కంపల్సరిగా కింద నేల మీద సరే పడుకుంటా గురుగారు. అలాంటిది మీరు అట్లా ఏకదాటిగా మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్ గా రాత్రి 10-11 గంటల వరకు కూర్చున్నారంటే కరెక్టే గురుగారు. ఎందుకంటే నేను ఊహించలేదు గురుగారు అట్లా ఒక్కొక్కరికి పర్సనల్ గా మీరు అంత టైం స్పెండ్ చేస్తారని అనుకోలేదు గురుగారు. అట్లనే అందరితో పాటే ఒకసారి ఇది చేస్తే మా అందరితో షేర్ చేయ అట్లనే మాట్లాడదు అనుకున్నాం గురుగారు. కానీ ఇట్లా అనేది ఇక అది ఊహించని పరిణామే గురుగారు. అందరి వల్ల అందరు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడం వాళ్ళు కూడా సంతోషంగా లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ గా అందరి ముఖాల్లో కొంచెం చాలా చందు అయితే ఏడ్చుకుంటూ వచ్చారు గురుగారు బయటికి. ఏమన్నారు మరి మిగతా వాళ్ళందరూ? అదే నీకు చెప్పిన వాళ్ళ వరకు అందరూ హ్యాపీయేనా? అంటే గురుగారితో హ్యాపీ మాట్లాడి. గురుగారు అందరూ హ్యాపీ అందరి మొహాల్లో కూడా హ్యాపీనెస్ కనిపించింది గురుగారు. ఏదో పొందాము అన్న ఫీలింగ్ అయితే ఉన్నది గురు అందరి మొహాల్లో.